ఆంధ్రజ్యోతి అప్డేట్స్ చూద్దాం. జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రక్రియను ప్రారంభించింది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో చర్చలు జరిపింది. అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను ఖరారు చేసే పనిలో ఉంది. గత ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సమాచారం, సామాగ్రిని సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు ఈసీ తెలిపింది. జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రక్రియను ప్రారంభించింది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో చర్చలు జరిపింది. అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను ఖరారు చేసే పనిలో ఉంది. గత ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సమాచారం, సామాగ్రిని సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు ఈసీ తెలిపింది. జగదీప్ ధన్కడ్ 2022 జూలై 16న ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ధన్కడ్ రాజీనామా చేసిన 60 రోజుల్లోపు అంటే సెప్టెంబర్ 19 లోపు కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలి. ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ను వీలైనంత త్వరగా ప్రకటించే అవకాశం ఉంది. ఆగస్టు చివరి నాటికి కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే అవకాశం ఉంది. కాగా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ తన పదవికి జూలై 21న తన రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 22న ఆమోదించారు. ధన్కడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హోం మంత్రిత్వ శాఖకు పంపారు. ధన్కడ్ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని రాజ్యసభలో హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ధన్కడ్ రాజీనామా ఆమోదం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ధన్కడ్ దేశానికి ఎంతో సేవ చేశారని, ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రధాని ఆకాంక్షించారు.